భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మా కృష్ణయ్య మొదటిసారిగా నది దగ్గరికొచ్చాడు. కదు నాన్న, కదు. స్నానం చేస్తావా? ఇక్కడ నీళ్లు చల్లగా ఉంటాయి. నువ్వు స్నానం చేయొద్దు. కూర్చో. నువ్వు అల్లరి చేయకుండా ఇక్కడే కూర్చోవాలి. నేను స్నానం చేసి ఇప్పుడే వచ్చేస్తాను. యశోదా, బాబుని మొదటిసారిగా నది దగ్గర తీసుకొచ్చావా? ఏం చేయను కౌసల్య, వీడిని ఒంటరిగా ఇంట్లో వదిలితే ఊరికే ఉండడు. ఎంత ప్రళయం సృష్టిస్తాడో తెలుసా? అంతేకాదు, ఇంత పెద్ద వెన్న ముద్దలు తీసుకుని బయటికి వెళ్ళి చాటుగా కూర్చుని దొంగతనంగా తింటాడు. నేను వెన్న తినలేదు. యశోదకి ఇన్నాళ్ళ కొడుకు పుట్టాడు కదా, అచ్చట ముచ్చట వాడితో తీరుతుంది, పైగా కాలక్షేపం అవుతుంది. అవును మరి. మరి యశోదా, వస్తాం. త్వరగా రావే. ఓ యమునా మాత, మా కృష్ణయ్యను చల్లగా చూడు, మా కుటుంబాన్ని చల్లగా చూడు, గోకులాన్ని చల్లగా చూడు, సమస్త ప్రాణులకు శుభం కలిగించమ్మా. ప్రభు, నీ దాసి భూమాత ప్రణామములు స్వీకరించు. ప్రభు, నేడు తమరు దివ్య పాదాలను మొట్టమొదటిసారిగా నా వక్షంపైన ఉంచారు. నేను ధన్యురాలినయ్యాను. నేటి వరకు తమరు ఆ తల్లి ఒడిలో తమ భవంతిలోనే తిరుగుతూ ఉండేవారు. నా వరకు అయితే నేడే మొదటిసారి తమ పాదకమల స్పర్శన పొందినది. నేను ధన్యురాలినయ్యాను ప్రభు, ధన్యురాలినయ్యాను. యమునా నది జన్మించినప్పుడే తమ శ్రీచరణాలను సృజించి ధన్యమైనది. నేనే ఇంతకాలం ఎదురు చూడవలసి వచ్చినది. నేడు తమరు నాపై దయతలిచారు. దానికి ప్రతిగా నేనేం చెయ్యగలను? నేను తమకేం సేవ చేయగలను? నా దగ్గర కేవలం మట్టి రాళ్ళు ఉన్నాయి. తమకి ఏం కానుకగా ఇవ్వగలను? హే పృథ్వీమాత, ఈ విశాల విశ్వములో నీ వంటి ఓర్పు గల వారింకొకరు లేరు. నీ భూమి మీద సాధువులు సంచరిస్తుంటారు. మహాపాపులు తమ క్రూర పదఘట్టనలతో నీ మీద నడుస్తూ ఉంటారు. కొంతమంది నీ భూమి మీద పుణ్యకర్మలనే పువ్వుల్ని వికసింపచేస్తారు. ఇంకొందరు పాపకర్మల రక్తాన్ని ప్రవహింపజేస్తారు. అయినా నీవు అందర్నీ సమానంగా భరించగలవు. అందర్నీ నీ ఒడిలో బిడ్డల్లా మోయగలవు.
నీ వక్షాన్ని ముక్కలు చేసుకుని అందరికీ ఆహారాన్ని పంచివ్వగలవు. అందరి యొక్క ఆలనా పాలనా చూస్తావు. తల్లివలే ఎల్లప్పుడూ నీ బిడ్డల శ్రేయస్సునే కోరుకుంటావు. ఎవరికి అన్యాయం తలపెట్టవు. ఇందువల్లేనమ్మా నీ ఈ మట్టి అతి పవిత్రమైంది. దీనికంటే మించిన కానుక మాకింకేం కావాలి? నీ మట్టి మాకు అమృతంతో సమానం అమ్మా. అమృతం లాంటిది. ఇక నుంచి మేము నీ మట్టిని నైవేద్యంగా స్వీకరిస్తాం.